హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. పుష్ప 2 మూవీ నుంచి ట్రైలర్ అయితే వస్తుంది భయ్య. నవంబర్ 17 అనమాట. అయితే పోస్టర్ అయితే వదిలారు. ఆ పోస్టర్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అదే కాకుండా కొన్ని మంచి మంచి పుష్ప 2 మూవీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా ఎలా ముగుస్తుంది, పార్ట్ 3కి ఎలాంటి క్లూ ఇస్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. అదే కాకుండా కొన్ని మంచి సినిమాలు అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్య. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి భయ్యకి. వీడియోలు అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ని బ్రేక్ డౌన్ చేద్దాం భయ్య. ఏంటంటే పుష్పరాజ్ ఒక రకంగా నోట్లో అనమాట పాన్ పెట్టుకొని గన్ను పెట్టుకొని ఒక రేంజ్లో ఉన్నాడు. అదే కాకుండా ఖద్దర్ షర్ట్ పెట్టుకుని. అయితే ఇలాంటి షర్ట్ అనమాట ప్రజెంట్ ఎవరు వాడట్లేదు. ఒకప్పుడు వాడేవాడు, డబ్బున్నోళ్ళు వాడేవాడు. అలా అనమాట పుష్పరాజ్ బాగా డబ్బులు ఎక్కువ అయ్యాయి ఆయన దగ్గర. అదే రకంగా అతను కాస్ట్యూమ్స్ కూడా పూర్తిగా మారిపోయి ఉంగరాలు కానీ అతని మెడలో అనమాట ఒక ఫ్లవర్లా అయితే అనిపించింది భయ్య. ఫ్లవర్ మరియు ఫైర్లా కనిపించింది నాకైతే. ఆ రకంగా ఉంది. అదే కాకుండా వెనకాల చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి భయ్య. ఆ కంటైనర్లో అనమాట గంధపు చెక్కలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా కంటైనర్స్ అంటే అనమాట షిప్ల దగ్గర అయితే ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఓడరేవుల దగ్గర అలాంటి కంటైనర్స్ అయితే ఉంటాయి. అయితే ఓడరేవుల దగ్గర ఎవరినో బెదిరించడానికి పుష్పరాజ్ వెళ్ళాడు అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే వెనకాల చాలామంది అయితే ఉన్నారు పుష్పరాజ్ వెనకాల. వాళ్ళందరూ గొడ్డలి పెట్టుకుని ఉన్నారు. అదే కాకుండా కేశవ అనమాట అతని చేతిలో ఒక బ్యాగ్. కేశవలా క్లారిటీ అయితే లేడు భయ్య, కానీ కేశవే అనుకుంటున్నాను నేనైతే. అయితే ఆయన చేతిలో ఒక బ్యాగ్. పుష్పరాజ్ లుక్ పూర్తిగా మారిపోయింది భయ్య. ఈ మూవీలోంచి వస్తున్న ఒక్కో పోస్టర్ ఒక్కో రకమైన క్లూ అయితే ఇస్తున్నాయి. ఈ పోస్టర్ అనమాట ఇప్పుడు షిప్ యార్డ్ దగ్గర అనమాట బెదిరించడానికి పోతున్నారు, లేకపోతే ఎవరినో చంపడానికి పోతున్నారు, లేకపోతే బిజినెస్ చేయడానికి పోతున్నారు అనే సింబాలిక్ అయితే ఈ పోస్టర్ అయితే ఉంది భయ్య. వేరే లెవెల్. అయితే ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ అనమాట 17 అయితే వస్తుంది. నవంబర్ 17 6:03 PM అనమాట. అయితే గేమ్ చేంజర్ టీజర్ కూడా అప్పుడే వచ్చింది. అయితే ఈ ట్రైలర్ అనమాట ఒక రేంజ్లో ఉంటుంది. ఊహించని విధ్వంసం క్రియేట్ చేస్తుంది. అలా ఉంది భయ్య. అదే కాకుండా ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు అనమాట విక్కీ కౌశల్ది చాహో మూవీ అయితే ఉంది. ఆ చాహో మూవీని అనమాట బాలీవుడ్లో ఆడనివ్వట్లేదు. అన్ని థియేటర్స్ అనమాట పుష్పరాజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడు వస్తాడు అని పిచ్చి అయిపోతున్నారు భయ్య బాలీవుడ్ వాళ్ళు. పుష్ప 2కి అక్కడ అంతలా క్రేజ్ ఉంది. తెలుగులో కన్నా బాలీవుడ్లోనే భారీ ఉంది. బాలీవుడ్లో అంటే హిందీ సైడ్ అనమాట మనం పోతే దాదాపు పుష్పరాజ్ లుక్తోనే అందరూ ఉంటారు. ఆ రకంగా రీసెంట్గా అనమాట నేను మహారాష్ట్ర పోతే నాకు ఆ విధంగానే కనిపించారు అందరు లుక్ అనమాట. వాళ్ళందరూ ఇన్ షర్ట్ వేసుకున్నారు. బన్నీ ఉన్నా షర్ట్ ఉన్నా ఏమున్నా సరే పుష్పరాజ్ ఎలా వేసుకున్నాడు పార్ట్ 1లో ఆ రకంగా అయితే ఆయన అయితే ఉన్నాడు భయ్య. వేరే లెవెల్. అదే కాకుండా ఈ మూవీ ఎలా ముగుస్తుంది అంటే పార్ట్ 3కి ఎలా క్లూ ఇస్తున్నారు అనేది అనమాట. అయితే పార్ట్ 2లో అనమాట శిఖావత్ సార్తో ఘోరమైన ఫైట్ సీన్స్ అయితే ఉంటాయంట. శిఖావత్ సార్ మరియు అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ సీన్లు అయితే బాగుంటాయంట. అదే కాకుండా పార్ట్ 3లో కూడా శిఖావత్ సార్ అయితే ఉంటారంట. ఊహించని విధ్వంసం అయితే ఉంటుందంట. పుష్ప విఎస్ పుష్ప అంటే పుష్పకి పోటీగా ఇంకో విలన్ అయితే యాడ్ అవుతారు. అలాంటి విలన్ అయితే ఉంటారంట. మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణ NBK 109 మూవీ పేరు వీరామాస్ అని పెడుతున్నారు భయ్య. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఇప్పుడే నేను ఎక్స్క్లూజివ్ అయితే ఇస్తున్నాను. ఇదనమాట నవంబర్ అయితే అనౌన్స్ చేస్తారు ఈ విషయం అనమాట. గేమ్ చేంజర్ ట్రైలర్ భయ్య ఇంకా 2 ట్రైలర్సే ఉన్నాయి. ఇప్పుడైతే ట్రైలర్ అయితే వస్తుంది. ఇక డిసెంబర్ 2nd వీక్న ఒక ట్రైలర్, అలాగే జనవరి నెలలో ఒక ట్రైలర్ అయితే వస్తుంది. అయితే వీటితో అనమాట ఈ మూవీ హై వేరే లెవెల్లో పెరుగుతుంది నేనైతే ఆశిస్తున్నా. హంబాలే వాళ్ళతో ప్రభాస్ అన్న 3 సినిమాలు అయితే ఒప్పుకున్నాడు భయ్య. అయితే వాళ్ళనమాట 3 సినిమాలు కలిపి 560 కోట్లు అయితే ప్రభాస్ అన్నకి అయితే ఇస్తున్నారు. అదే కాకుండా ఆ మూవీలో నుంచి 8% ప్రభాస్ అన్నకి అయితే ఇస్తున్నారు. ఇది వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. అదే కాకుండా సందీప్ రెడ్డి ఉన్న కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ డిసెంబర్ నెల నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు భయ్య. మ్యూజిక్ కూడా రెడీ అవుతుంది. కానీ దీంట్లో అనమాట డైలాగ్స్ పూరి జగన్నాథ్ గారు అయితే ఇస్తున్నారంట. పూరి జగన్నాథ్ గారు అంటే తెలుసుగా డైలాగ్స్తోనే చంపేస్తారు. అలాంటి వ్యక్తిని అనమాట ఈ మూవీలో రాయడానికి అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే పెట్టుకున్నారు భయ్య. సందీప్ రెడ్డి వంగ గారు స్టోరీ రాస్తారు, కానీ ఆయన డైలాగ్ రావు. ఆ విషయం అయితే నాకైతే అర్థం కాలేదు భయ్య. తండల్ మూవీ గురించి అప్డేట్ ఏంటంటే భయ్య, తండల్ మూవీ అంటే శ్రీకాకుళం నుంచి అనమాట చాలామంది జాలర్లు అయితే సముద్రంలో అయితే పోతారు. అయితే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అయితే పాకిస్తాన్ నావీ వాళ్ళకైతే దొరికిపోతారు. అయితే వాళ్ళ దగ్గర నుండి ఇండియాకి అలా వచ్చారు అనే దాని గురించి అనమాట ఈ స్టోరీ అయితే ఉంటుంది. తండల్ అంటే అర్థం నాయకుడు అని. తండల్ మూవీ అయితే మంచి బ్యాటర్తో అయితే వస్తుంది. చాలామంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇంత మంచి అప్డేట్ ఇస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.